హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్, అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది? అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది? ఆన్సర్ గెస్ చేసినట్లయితే కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. ఆన్సర్ నీలం రంగులోకి. నెక్స్ట్ వన్, పాన్ నమిలినప్పుడు జరిగే మార్పును గుర్తించండి. పాన్ నమిలినప్పుడు జరిగే మార్పు ఏంటి అంటే రసాయన మార్పు. నెక్స్ట్, కింది వాటిలో ఏది భౌతిక మార్పు కాదు? సో చూద్దాము ఆప్షన్స్. రొట్టె పిండి తయారీ. సెకండ్, వేసవిలో చర్మం రంగు మారడం. థర్డ్, అద్దం ముక్కలుగా చేయడం. ఫోర్త్, ఇడ్లీ పిండి తయారీ. వీటిలో ఏది భౌతిక మార్పు కాదు? ఇడ్లీ పిండి తయారీ, ఇది భౌతిక మార్పు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పిచ్ బ్లెండ్ దేని ఖనిజం? పిచ్ బ్లెండ్ దేని ఖనిజం? యురేనియం ఖనిజం. నెక్స్ట్, కింది వాటిలో హాలోజన్ కాని మూలకాన్ని గుర్తించండి. హాలోజన్ కాని మూలకాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 క్రిస్టాన్. మరి హాలోజన్ మూలకం క్లోరిన్, ఫ్లోరిన్, ఇంకా అయోడిన్, ఇవి హాలోజన్ మూలకాలు. హాలోజన్ మూలకం కానిది క్రిస్టాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్టాన్. నెక్స్ట్ వన్, షాపింగ్లో వాడే క్యారీ బ్యాగ్ల తయారీలో వినియోగించే పదార్థం ఏది? ఫినాల్. నెక్స్ట్, సాధారణంగా గాలిలో లేని వాయువును గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. క్లోరిన్, సెకండ్ నైట్రోజన్, థర్డ్ ఆక్సిజన్, ఫోర్త్ హీలియం. సాధారణంగా గాలిలో లేని వాయువు ఏంటి? క్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అధిక కెలోరిఫిక్ విలువ ఉన్న పదార్థం ఏది? అధిక కెలోరిఫిక్ విలువ ఉన్న పదార్థం ఏది? హైడ్రోజన్. నెక్స్ట్, ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింకు లాంటి చురుకైన లోహాల పూత పూయడాన్ని ఏమంటారు? గాల్వనైజేషన్ అని అంటారు. నెక్స్ట్, వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపే వాయువు ఏమిటి? హీలియం. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యాల్లోని రసాయన పదార్థాన్ని గుర్తించండి. ముత్యాల్లోని రసాయన పదార్థాన్ని గుర్తించండి. కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్, గోల్డెన్ రైస్ ద్వారా లభించే విటమిన్ ఏమిటి? గోల్డెన్ రైస్ ద్వారా లభించే విటమిన్ ఏమిటి? ఆప్షన్ 3 విటమిన్ ఏ. విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించే లోహాలు ఏమిటి? ఇనుము, క్రోమియం. నెక్స్ట్ వన్, రాగి భూతం అని పిలిచే లోహాన్ని గుర్తించండి. నికెల్. నెక్స్ట్, హాల్ ప్రాసెస్ ద్వారా భూమి నుంచి వెలికి తీసే లోహ మూలకం ఏది? అల్యూమినియం. నెక్స్ట్, గృహోపకరణాల్లో మిశ్రమ పదార్థంగా అధికంగా ఉపయోగించే లోహ మూలకం ఏది? ఆప్షన్ 2 అల్యూమినియం. నెక్స్ట్ వన్, తక్షణ శక్తి కోసం అథ్లెట్లు తీసుకునే విటమిన్ను గుర్తించండి. ఆప్షన్ 1 గ్లూకోజ్. నెక్స్ట్, ఆహారాన్ని వండేటప్పుడు అధికంగా కోల్పోయే సమ్మేళనాలు ఏమిటి? విటమిన్లు. 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 నెక్స్ట్, చాక్లెట్లలో ఉండే లోహాన్ని గుర్తించండి. చాక్లెట్లలో ఉండే లోహాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ప్లంబం. నెక్స్ట్, కింది వాటిలో త్వరగా చల్లారే వాయువు ఏది?
నైట్రోజన్. నెక్స్ట్ కంచు అనే మిశ్రమ లోహంలో అధికంగా ఉండే లోహం ఏది? ఆన్సర్ కాపర్. నెక్స్ట్ కింది వాటిలో ఎకో ఫ్రెండ్లీగా పిలిచే వాయువు ఏది? ఎకో ఫ్రెండ్లీగా పిలిచే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పిఎన్జి. నెక్స్ట్ వన్ హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడతారు? హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడుతారు? ఆన్సర్ ఆప్షన్ 2 మాంగనీస్ స్టీల్. నెక్స్ట్ మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్ కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి? కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి? మసి. నెక్స్ట్ వన్ మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏమిటి? నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఎంత? 8.4. 8.4. నెక్స్ట్ గన్ మెటల్లో ఉండే లోహాలను గుర్తించండి. కాపర్, టిన్, జింక్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ స్టోరేజీ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి? స్టోరేజీ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి? ఆన్సర్ లెడ్. నెక్స్ట్ పంటి ఫిల్లింగ్లకు ఉపయోగపడే దంత ఎమాల్గంలో ఉండే లోహం ఏమిటి? ఆప్షన్ 4 ఐరన్. నెక్స్ట్ ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియ ఏమిటి? మూలకాల ప్రసారం. నెక్స్ట్ మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే వాయువు ఏమిటి? మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ ఇసుక నుంచి సమృద్ధిగా లభించే మూలకాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 4 సిలికాన్. ఆప్షన్ 4 సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేనిలో కార్బన్ శాతం అతి తక్కువగా ఉంటుంది? చేత ఇనుము. దీనిలో కార్బన్ శాతం అనేది అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చక్కెర ద్రావణ కిణ్వన ప్రక్రియలో ఉద్భవించే వాయువు ఏమిటి? చక్కెర ద్రావణ కిణ్వన ప్రక్రియలో ఉద్భవించే వాయువు ఏమిటి? కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ యాంటీ మలేరియా ఔషధంగా ఉపయోగించే సమ్మేళనం ఏమిటి? ఆన్సర్ క్లోరోక్విన్. నెక్స్ట్ ఆకుపచ్చ పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎసిటిలిన్. ఎసిటిలిన్. నెక్స్ట్ మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏమిటి? ఆక్సిజన్. నెక్స్ట్ చక్కెరను గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోజ్లుగా మార్చే ఎంజైమ్ ఏమిటి? ఇన్వర్టేజ్. నెక్స్ట్ నత్రజని స్థాపనకు కారణమైన బ్యాక్టీరియా ఏ మొక్కల్లో కనిపిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 4 లెగ్యుమినేసి మొక్కలలో. నెక్స్ట్ వన్, ఇసుకలో పాదముద్ర గుర్తులను వేయడానికి ఉపయోగించే పదార్థం ఏమిటి? ఇసుకలో పాదముద్ర గుర్తులను వేయడానికి ఉపయోగించే పదార్థం ఏమిటి? పారాఫిన్, మైనం. నెక్స్ట్ క్వశ్చన్, టేప్ రికార్డర్లో ధ్వనులను రికార్డు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ టేప్ను దేనితో పూత పూస్తారు? ఐరన్ ఆక్సైడ్తో. నెక్స్ట్ వన్, రేడియో కార్బన్ డేటింగ్ను వేటి వయస్సు అంచనాకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 శిలాజాల వయస్సును అంచనా వేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, జీవన వ్యవస్థలో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను గుర్తించండి. బయోలాజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, వాణిజ్యపరంగా అమ్మోనియాను ఎందులో ఉపయోగిస్తారు? ఎరువుల ఉత్పత్తికి. నెక్స్ట్, లోతైన సముద్రపు డైవర్లు కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే మిశ్రమ పదార్థం ఏమిటి? ఆక్సిజన్, హీలియం. నెక్స్ట్, మొదట కృత్రిమంగా తయారు చేసిన సేంద్రియ సమ్మేళనం ఏమిటి? యూరియా. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధంగా ఉపయోగించిన రసాయనం ఏమిటి? మస్టర్డ్ గ్యాస్. మస్టర్డ్ గ్యాస్. నెక్స్ట్ వన్, కార్బోరండం సమ్మేళనాన్ని గుర్తించండి. ఆన్సర్ సిలికాన్. ఆప్షన్ 4 సిలికాన్.